ఎల్కతుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ మరియు జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దేశ ప్రధాని ఆవిష్కరించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలోని బాలరాముడి గర్భగుడిలో నీళ్లు రావడం వారి పనితీరు నిదర్శనమని అన్నారు. కేంద్రంలో బీజేపీ విఫలమైందని, ఈ వరుస సంఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతేనే దుమ్మెత్తిపోసిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు ఇంతవరకు సాగునీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం యువతులను నిర్వీర్యం చేస్తున్నారని, నీట్ పేపర్లో లీకేజ్లో ఇందుకు నిదర్శనం అని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. రైతు భరోసాపై ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈయన వేషాలు వేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే వరంగల్ మరింత అభివృద్ధి సాధించే దిశగా కొనసాగుతుందని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ మేకల స్వప్న, మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, వైసీపీ తంగెడు నగేష్, సింగిల్ విండో అధ్యక్షులు రవీందర్ గౌడ్, ఎంపీటీసీ కడారి రాజు, మాజీ సర్పంచ్ మహేందర్, గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు, సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లయ్య, శేషగిరి, వినయ్ గౌడ్, చిట్టి గౌడ్, రాజు, మండలంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా నిన్న జరిగినటువంటి టెర్మినల్ 1 విమానాశ్రయంలో జరిగినటువంటి టెర్మినల్ యొక్క కాయికప్పు కూలి కింద కార్లు విధ్వంసమైన ఒక ప్రాణ నష్టం జరిగింది, 6గురికి గాయాలైనవి. అదేవిధంగా జబల్పూర్లో అది 7,000 కోట్లతోటి 3 నెలల కింద ప్రారంభోత్సవం మోడీ గారు చేసింది. జబల్పూర్లో ఎయిర్పోర్ట్ యొక్క షెడ్ ఒకటి కూలిపోయింది. అది 18,000 కోట్లతోటి మన బాంబేలో ముంబై నగరం లోపల ఉండేటువంటి యొక్క అండర్ టనెల్ ఉన్నది కదా, ఆ టనెల్ కూడా విధ్వంసం అయిపోయింది. తర్వాత ఈ బీహార్ రాష్ట్రంలో అనేక బ్రిడ్జిలు, 2 బ్రిడ్జిలు అయితే కూలిపోయినాయి. 6 నెలల లోపలనే 2 బ్రిడ్జిలు కూలిపోయినాయి. తర్వాత పోతే రామ మందిరం, బాలరామ మందిరం లోపల గర్భగుడి లోపల నీళ్లు కారుతున్నాయి. వీటన్నిటికీ జవాబు ప్రధానమంత్రి చెప్తాడా? మరి ఇక్కడ ఉండే ఎంపీ ఉండే, పోయినసారి ఎంపీ కానీ ఇప్పుడు మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి అయిపోయాడు. ఈయన తలగా ఎడబెట్టుకోవాలి. వట్టిగానే మాట్లాడితే మేడిగడ్డ గురించి మాట్లాడినావు. మేడిగడ్డలో ఏం జరిగిందా? ఒక్క పిల్లర్లో కొంచెం గుంగింది, దానికి ఏం జరిగింది తెలియకప్ప. ఇప్పుడు రిపేర్ చేస్తూనే ఉంటే అయిపోయి నీళ్ళు ఇవ్వాలి. మీరు రిపేర్ చేయకుండా ఆపి దాన్ని ఇటు చేసి బదనాం ఎవరిలో చేయాలని ఆలోచన చేసుకొని రైతాంగానికి నష్టం చేస్తారు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు లేకుండా చేసి పంట రాకుండా చేస్తారు. ఇవాళ రైతాంగం ఎంత కష్టాలలో ఉన్నదంటే, రైతులకు నెల జీతం, ఉద్యోగస్తులకు నెల జీతం ఉన్నాడు ఫస్ట్ నాడు వస్తే వాళ్ళకు లెక్క, రైతులకు పంట పండింది లెక్క. ఈసారి పంట మీద మా పిల్లగానికి పుస్తకాలు కొంటాము, మా పిల్లగానికి ఫీజు కట్టేది ఉన్నది, బట్టలు కొనిచ్చేది ఉన్నది, లేకపోతే మా అమ్మాయికి బంగారం కొనిచ్చేది ఉన్నది, మా అమ్మాయి పెళ్లి చేసేది ఉన్నది అని రైతు ఆలోచిస్తాడు. తీరా పెట్టుబడి పెట్టాక పంట రాకపోతే, చేతికి రాకపోతే పరిస్థితి ఏంది? ఇవాళ రైతాంగం యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసేయాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఈయన కూడా మాట్లాడతారు, బండి సంజయ్ కూడా, ఇక్కడ వంకర అయింది, అక్కడ వంకర అయింది. ఇప్పుడు మంచిగా చేస్తూనే ఉంటారు. అది ఇప్పుడు ఇవ్వాల్సిందేనే, ఇదే ముందు చేస్తే అయిపోయేది కదా. నీళ్లు ఇటు పక్కకు ఈ కాఫర్ డ్యామ్ కట్టేసి నీళ్లు లిఫ్ట్ చేయాల్సి ఉండే. లిఫ్ట్ చేసి ప్రజలకు ఇచ్చినాక తర్వాత ఆలోచించాలి దీని సంగతి. దీన్ని పక్కకు పెట్టి ఇది ఎవరినో బదనాం చేయాలి, అవినీతి జరిగిందని చెప్పాలి. దీని మీద అవినీతి ఒక్క 20 పిల్లర్లోనే జరుగుద్దా? 7th బ్లాక్లో అవినీతి జరిగితే మొత్తం పేక మేడల్లాగా మొత్తం బ్యారేజ్ అంతా కొట్టుకపోవాలి. ఒక్క కానే జరిగినట్టు అవినీతి జరిగిందని ఒక్క కాడ చెప్తారు. అది ఇట్లాంటి దగులుబాజీ మాటలు మాట్లాడడం వల్ల ప్రజలకు నష్టం జరిగింది తప్ప, రైతాంగానికి నష్టం జరిగింది తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి జరగలేదు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ తలకాయ ఎడబెట్టుకుంటాడు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమైనా తలకాయ ఎడబెట్టుకుంటుందో ఆలోచన చేయాలి. ఇది ఒక్కటే కాదు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు, బీజేపీ ఏమో దేశంలో సర్వనాశనం చేస్తుంది, కాంగ్రెస్ ఏమో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తానికి. వీళ్ళిద్దరు కలిసి చేతులు కలుపుకొని ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ప్రజల అభివృద్ధి చేసేటువంటి ఒక పార్టీలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతో ఇవాళ మీరు చూడండి. మొన్న పార్లమెంట్ టికెట్లు ఎవరెవరికి ఇచ్చిండ్రు? సునీత మహేందర్ రెడ్డికి ఒకటి డమ్మీ క్యాండిడేట్, ఆయన తీసుకొచ్చి చెవేలకాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. తర్వాత దానం నాగేందర్, ఆయన లెక్కకే రాదు. నీలం మధు, ఎలిజార్ రాజేంద్రరావు, ఇట్లా కాంగ్రెస్లో అంతా డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి సహకరించాలి. వీళ్ళు
బీజేపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీనే. మీరు ఇక్కడ ఈటల రాజేందర్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కదా. కరీంనగర్లో బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఓడగొట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీనే. తర్వాత అల్లు అరవింద్ను, ఆయన ఏం అరవింద్, ఆయన గుండు అరవింద్ అంటారు కదా, నిజామాబాద్ ఎంపీ, ఆయన డి అరవింద్ను కూడా అదే పని చేసిండు, బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది. రఘునందన్ రావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆఖరికి మా నాయకుని అధినాయకుని కూడా బీజేపీ పార్టీ. బీజేపీను బీఆర్ఎస్ ఒకటైతా, కాంగ్రెస్ను తెలంగాణలో మాత్రం దేశంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీతో అంటగాగుతుంది. బీజేపీ రెండు చేతులు కలుపుకున్నాయి కాబట్టి కొన్ని సీట్లు పంచుకున్నారు, అయిపోయింది వాళ్ళ పని. కాబట్టి ఇవాళ దేశం లోపల సుభిక్షంగా ఉండాల్సినటువంటి దేశము, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉండద్దు, ఈ దేశంలో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలి, ఈ దేశం లోపల నిత్యావసర ధరలు అదుపులో ఉండాలి, జిఎస్టీ ఉండద్దు, జిఎస్టీ పెడితే ప్రజలను అడ్డు పెడుతుంది. అదాని ఒక్కని గర్జలు నిండగానే కాదు కదా. దేశ ప్రజల పరిస్థితి ఏంది? జిఎస్టీ వేసి ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నిటి మీద కూడా ఇలా ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితి వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేతిరి, బొగ్గు తీసుకపోబడుతుంది. ఇప్పుడు ఇక కరెంటు కాడికి వచ్చింది, ఇక కరెంటు కూడా అదానికి అప్పచెప్తా అనే దాకా వచ్చేసింది. కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేసింది. ఇక్కడ మతతత్వ శక్తుల పట్ల దాన్ని అప్రమత్తంగా యువత ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ దేశం బాగుపడాలన్నా యువత సక్రమమైన ఆలోచన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. యువతకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి యొక్క రాజకీయ పార్టీలను అంతం చేయాల్సిన అవసరం యువత మీద ఉన్నదని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ. మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏమో ఇక అది వేరే అంశం అనుకోరి, కానీ ఇక్కడ వరంగల్ పట్టణం లోపల మామ్నూరులో ఎయిర్పోర్ట్ ఉండే 1930 అతిపెద్ద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండే ఇక్కడ. ఆ విమానాశ్రయం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణను కలిపినరో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విధ్వంసం చేసిండ్రు, వరంగల్ ఉన్నటువంటి ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విధ్వంసం చేసిండ్రు. ఇలా కొన్ని పార్టీ కార్యాలయాలకు ఇచ్చిండ్రు, ఆ భూమి కబ్జాకు కూడా కొంత గురైంది. ఇవాళ 1875 ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్పోర్టు 1875 ఎకరాలతోటి భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉండే, అది ఇవాళ మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏం లేని పరిస్థితి తీసుకొచ్చి 700 ఎకరాల కాడికి వచ్చింది. ఇప్పుడు ఏదో పెడతారట ప్రాంతీయమైన ఎయిర్పోర్ట్. మాకు కావాల్సింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గతంలో ఉన్నదే కావాలి. మీరు ఏదైతే సంతకాలు చేసిండ్రో, ఇద్దరు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ కూడా సంతకాలు చేసింది. ఆ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు 2008 లోపల ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు, అది ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో ఉన్న గ్రంథి మల్లికార్జునరావు ఎయిర్పోర్టుకు సంతకాలు పెట్టిండ్రు. మేము 150 కిలోమీటర్ల పరిధిలో కూడా 30 సంవత్సరాల వరకు ఎటువంటి ఎయిర్పోర్ట్ పెట్టమని. ఇవాళ ఈ 2022లో మరొక 30 సంవత్సరాలు పెంచుతూ మోడీ సర్కార్ చేసింది. ఈ రెండు సర్కార్లు కూడా ఇక్కడ విధ్వంసం చేయడానికే, వరంగల్కు ఎటువంటి విదేశీ యాత్రికులు రావద్దు ఇక్కడికి, విదేశీ కంపెనీలు రావద్దు ఇక్కడికి అనే ఆలోచనతో వీళ్ళిద్దరు కలిసి చేసింది. కాబట్టి వీళ్ళిద్దరు కలవాలే. ఇక్కడ భూమి కేటాయించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన శాఖ నుంచి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అత్యవసరంగా వరంగల్ ద్వితీయ శ్రేణి నగరం ఆడ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మీరు లెక్కలు తీసుకున్నా కూడా తెలిసిపోతే 150 కిలోమీటర్ల పరిధి ఎక్కడా లేదు. కన్నూరు, కోజికోడుకు రెండుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు 90 కిలోమీటర్ల లోపట్నే ఉన్నాయి. 150 కిలోమీటర్కి అగ్రిమెంట్ ఎట్లా సంతకం పెడతావు నువ్వు? మన్మోహన్ సింగ్ గారు ఎందుకు గవర్నమెంట్ లోపల మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు సంతకం పెడుతుంది? ఎంసీఏ, భారత పౌర విమానయాన సంస్థ ఎందుకు సంతకాలు పెడుతుంది? ఇవాళ మోడీ ప్రభుత్వం లోపల ఎంసీఏ మళ్ళీ ఒకసారి ఇంకొక 30 సంవత్సరాలు పెంచుతూ ఇట్లా సంతకాలు పెడుతుంది. తప్పకుండా అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ ఐటీ కంపెనీలు రావాలి. తర్వాత రామప్పలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే అంతర్జాతీయమైనటువంటి యొక్క ప్రపంచ వారసత్వ సంపద ఉన్నటువంటి రామప్ప ఉన్నది. అక్కడికి విదేశీ యాత్రికులు రావాలి. తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది, అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడ అక్కడికి రావాలి యాత్రికులు విదేశాల నుంచి. అతిపెద్ద జాతర అంటే ఆసియా ఖండంలో లేకపోతే అతిపెద్ద జాతర అది గిరిజన జాతర. కాబట్టి అక్కడికి యాత్రికులు రావాలి. తర్వాత ఇక్కడ తయారయ్యేటువంటి యొక్క అనేక రకాలైన పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్నిటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు విదేశీ కంపెనీలు రావాలి, విదేశాలకు ఇక్కడ తయారైన ఎక్స్పోర్ట్ కావాలి. ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. తప్పకుండా మామ్నూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలి.